రైట్ బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఏపీలో అరుదైన ఖనిజాల తవ్వకాల కోసం కూటమి సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీచ్ శాండ్ తవ్వకాల కోసం లీజులు కేటాయించాలని కేంద్ర గనుల శాఖకు లేఖ రాసింది. అదనంగా 12,355 ఎకరాల్లో లీజులు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఇక ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా గారా మండలంలో 909 హెక్టార్ల, అలాగే భీమిలి పరిధిలో 90.15 హెక్టార్లలో శాండ్ నిల్వలను ఏపీ ఎన్డీసీకి కేంద్ర గనుల శాఖ రిజర్వ్ చేసింది. దీంతో ప్రభుత్వానికి ఏటా 120 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని బీచ్ శాండ్లో లభ్యమయ్యే ఖనిజాలను ప్రాసెస్ చేసి విలువైన ఖనిజాలను మార్చాలని ఇక ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేపట్టింది. అందుకు అదనంగా మరో 5,000 హెక్టార్లలో లీజులు కేటాయించాలని కేంద్రానికి ఏపీ సర్కార్ లేఖ రాసింది. రైట్, ఇక పట్టిందల్లా బంగారం అనే విధంగా కూడా ఏపీ సర్కార్ కూడా ముందడుగు వేస్తోంది. ఖనిజాలను కూడా వెలికి తీసే విధంగా కూడా కేంద్ర గనుల శాఖ కూడా లీజుకి ఇవ్వాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తులు కూడా చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి, ఏపీ గవర్నమెంట్ కూడా చూసుకున్నట్టయితే ఖనిజాలకు సంబంధించి కూడా తవ్వకాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఆర్డినెన్స్ ఇవ్వాలని కూడా అడుగుతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇటు కూటమి సర్కార్ అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఒక్కసారిగా ఏపీకి సంబంధించినటువంటి సభలన్నీ కూడా బయట ప్రపంచాన్ని తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఖనిజాలకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో కేంద్ర గనుల శాఖకు ఏపీ సర్కార్ కూడా ఒక లేఖనైతే రాసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఏదైతే ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి గారా ప్రాంతంలో ఇప్పటికే ఖనిజాలకు సంబంధించినటువంటి ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ అయితే పూర్తిగా కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని ప్రాంతాలు అంటే దాదాపు ఇంకొక 1,250 ఎకరాలు అడిగినట్టుగా తెలుస్తుంది. 12,355 ఎకరాల్లో ఆ దీన్ని నెలకొల్పేందుకు కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఇటు దేశానికి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర గనుల శాఖ ఎవరైతే ఉన్నారో వారికి లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఒకవైపు ఆ గూగుల్ కి సంబంధించిన రావడంతోనే అలాగే ఇతర పారిశ్రామికవేత్తలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో స్టాండ్ లో ఉన్నటువంటి ఖనిజాలను గుర్తించే దిశగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం నిలదీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కరణతో మరింత ఉత్సాహం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా ఏదైతే బీచ్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి ఖనిజాలను వెలికి తీసేటటువంటి ఆ పద్ధతి ద్వారా కొంతమంది నిరుద్యోగులు కూడా ఉపాధి కల్పనతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే భీమిలి తీర ప్రాంతంలో ఉన్నటువంటి దాంతో పాటు ఏదైతే గారా ప్రాంతం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన గారా ప్రాంతంలో ఉన్నటువంటి రీసైక్లింగ్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఏదైతే స్టాండ్ రీసైక్లింగ్ ప్రాసెస్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ప్రతి ఏటా కూడా 120 కోట్ల నుంచి 130 కోట్ల వరకు కూడా ఆదాయం అయితే ఆంధ్రప్రదేశ్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇలాంటి ఏదైతే ఆ గనులకు సంబంధించినటువంటి సంస్కరణలు కానీ గనులకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఫ్యాక్టరీలు కానీ ఏర్పాటు చేస్తే పూర్తిగా కూడా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఆదాయం వచ్చే దిశగా కూడా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే 2030 నాటికల్లా ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏపీలో లభ్యమయ్యేటటువంటి బీచ్ స్టాండ్ లో ఇల్మెనైట్ తో పాటు రుటైటల్, గార్నెట్, సిల్లిమినేటువంటి ఆ జిర్కాన్ మేనేజేటువంటి అరుదైనటువంటి ఖనిజాలన్నీ కూడా ఉన్నట్లుగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం అయితే ఒడిచిపట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో మరింత ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు కర్మాగారాలు ఏర్పాటు చేసి నిరుద్యోగుల ఉపాధి కల్పనతో పాటు ఆ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అన్ని విధాలా కూడా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, నిరుద్యోగుల్ని ఆదుకున్న దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే వీరిపైన ప్రత్యేకమైనటువంటి ఆ శ్రద్ధ చూపించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి
దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే బీచ్ తీర సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి ట్యాంక్ లో ఉండేటటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజాలన్నింటినీ కూడా వెలికి తీసేందుకు కూడా దానికి సంబంధించినటువంటి కర్మాగారాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ అయితే రాసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అతి త్వరలోనే వస్తే రైట్ చంద్రశేఖర్ ఆదాయం చేకూరేటటువంటి